కేవలం బీజేపీని గెలిపించడానికే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. దానం కావచ్చు, లేకపోతే మల్కాజ్గిరి కావచ్చు, ఇక ఇతర ప్రాంతాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టింది బీజేపీ గెలుపు కోసం అంటారు కేటీఆర్. వాస్తవేనా? ఇది నవ్వాలి ఏడవాలి నాకు అర్థం కాదు. మీరు అందరూ అడిగితే బీజేపీతో కాంగ్రెస్ది ఏదైనా అండర్స్టాండింగ్ అయితే తమ్ముడు, ఆ సూర్యుడు రోడ్ మీద జమీన్ మీద వచ్చినాడంటే నమ్మాలి. ఇది పట్టుకో, అది పాము ముంగుస్ చూసినావా? ఆ పాము ముంగుస్ది దోస్తీ అవుతుంది, అండర్స్టాండింగ్ అవుతుంది. పాము నువ్వు ఇక్కడ తిరుగు, ముంగుస్ అంటారు నేను ఇక్కడ తిరుగు, మనం డ్రామా చేద్దామని చెప్తారా భయ్? సో ఇది బీజేపీ పార్టీ కాంగ్రెస్ది కాదు తమ్ముడు, అందరితో అవుతుంది టైం పట్టి. నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. కానీ కాంగ్రెస్ బీజేపీతో కలిసింది, అండర్స్టాండింగ్లో వస్తుంది. అండ్ దాని తర్వాత దానం నాగేందర్ డమ్మీ క్యాండిడేట్. అరే వాడు పెద్ద పులి, అందరిలో మొత్తం సికింద్రాబాద్ చూస్తుంటే 6 times ఎమ్మెల్యే గెలిచినాడు. 45 years నుంచి రాజకీయంలో ఉన్నాడు. పూర్తి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది. ఏది చెప్తే అది చేస్తాడు. ప్రజల కోసం రాత్రి పగలు పని చేస్తాడు, జీవితం అంకితం చేస్తున్నాడు. దాని తర్వాత ఎలక్షన్లో ఏం కావాలి? డబ్బులు, అది కూడా ఉన్నాయి. పెద్ద పుల్లి దానం నాగేందర్ డమ్మీ కాదు, గెలుస్తారంటారు. అయితే ఏదైనా డౌట్ నీకు అడుగుతున్నా, 100% గెలుస్తాడు. ఏదైనా డౌట్? బీజేపీ ఏం పీకింది, బీఆర్ఎస్ ఏం పీకింది రాబాయ్? వాళ్ళు గెలవాలి. మేము ఇది పీకినాం అంటే నాగేందర్ పీకుతాడు. వాళ్ళు పీకలేదు గాడి అని ఈయన పీకుతాడు. బీజేపీకి బీఆర్ఎస్కి ఏదైనా డౌట్ రాబాయ్? 100 మందికి అడుగుదాం. రా, నీ ఛానల్ తీసుకొని తిరుగుదాం, ఇక్కడ అడుగుదాం ఎవరికి ఓటేస్తాం, వెళ్దాం, జనాల్లోకి వెళ్దాం, అడుగుదాం. సో దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ టికెట్ మొన్ననే ఇష్యూ చేసారు. ఎట్లా ఉండబోతుంది? ఎంఐఎంతో దోస్తీ అని గతంలో ప్రచారం జరిగింది. ఎట్లా ఉండబోతుంది ఎంఐఎం హైదరాబాద్? ఇక్కడ హైదరాబాద్ అసదుద్దీన్ గెలుస్తాడు. ఏదైనా డౌట్? అసదుద్దీన్ మీ అభ్యర్థిని పెట్టాడు. అది వినరాబోయి అక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయి. అసదుద్దీనే గెలుస్తాడు. నరేంద్ర మోదీ వచ్చి కూడా ప్రచారం చేసి నరేంద్ర మోదీ క్యాండిడేట్ ఉంటే కూడా అసదుద్దీన్ గెలుస్తాడు. ఏ రోజు అసదుద్దీన్ ఓడిపోతాడు, ఏ రోజు ఆ బోగస్ ఓట్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫేర్ కాంపిటీషన్ ఉంటుంది, ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉంటుంది. అప్పుడు నువ్వు చెప్పాలి ఆ దొంగలంగా ఓట్లలో ఎట్లా గెలుస్తాడు వాడు. సో దానిలో ఏదైనా పెద్దది, మా క్యాండిడేట్ పెట్టు, మా అయ్యా క్యాండిడేట్ పెట్టు, అక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయి, వాళ్ళు గెలుస్తారు. ఒకవేళ ఫిరోజ్ ఖాన్కి హైదరాబాద్ ఇస్తే గెలిచేవాడా? ఇంపాసిబుల్. బోగస్ ఓట్లు ఉన్నాయి. ఆ దొంగలంగా పిచ్ ఇస్తున్నారు నాకు. నాంపల్లి కూడా దొంగలంగా పిచ్. ఎప్పుడు నేను చెప్పిన 4 times ఎలక్షన్ కంటెస్ట్ చేసిన. ఎంత మంచి బ్యాట్స్మెన్ నేను నాకు పొగరు ఏం లేదు, చిన్న కార్యకర్త. కానీ క్రిస్ గేల్స్ లాగా ఫ్రంట్ రూట్లో వచ్చి స్టేడియం బయట 6 కొడతా, డివిఎస్ లాగా ఇంకా కూడా స్టేడియం బయట 6 కొడతా, విరాట్ కోహ్లీ లాగా ఇట్లా చేసుకొని అక్కడ 6 కొడతా. ఇట్లాంటి టాలెంటెడ్కి బోగస్ లాగా పిచ్లు ఇస్తున్నారు. నాకు వేరే ఏదైనా పిచ్ ఇస్తే 50,000 ఓట్లతో గెలుస్తా. మొత్తం జీవితంగా అంకితం చేసిన. ఆదివారం కూడా పని చేస్తా. ఒక బర్త్డే చేయలేదు, బక్రీద్ చేయలేదు, రంజాన్ చేయలేదు, వెడ్డింగ్ యానివర్సరీ చేయలేదు. మొత్తం ప్రజల్ అని అంకితం చేసిన వాడు ఆ బోగస్ పిచ్లో ఏమవుతుంది అంటే సుసూరు బత్తి వస్తుంది. ఆ సుసూరు బత్తి వచ్చి బోల్డ్ అవుతున్నా, లేకుంటే లెగ్ బిఫోర్ అవుతున్నా, 2,000తో ఓడిపోతున్నా. ప్రపంచంకి ఇది అన్నీ తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్ రా తమ్ముడు. మాధవీలత ప్రభావం ఎట్లుంటుంది? మాధవీలత హిందూ మతాన్ని ముందు తీసుకుపోతున్నది, హిందూ భావజాలం అంటున్నది. ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్కు గట్టి పోటీస్తా ఉంటుంది. ఏమన్నా ఎట్లా గెలిచే అవకాశం? ఫస్ట్ నేను ఎవరైనా మహిళ అంటే నేను చాలా గౌరవం. ఆ మహిళలో నా అమ్మ చూస్తాను. ఏదైనా పార్టీ ఉండని, ఆ బీజేపీ పార్టీకు మాకు పడదు, వాళ్ళకు ఓటేయం. కానీ మాధవీలత ఒక మహిళలాగా బాగా తిరుగుతున్నది. కానీ పాపం గ్రౌండ్ బాగాలేదు. సేమ్ సుర్సుర్ బత్తి వస్తుంది, పాపం బోల్డ్ లేకుంటే లెగ్ బిఫోర్ అయిపోతుంది. అంతే. ఆ సుర్సుర్ బత్తి పిచ్చిరాబోయ్ అది. నరేంద్ర మోదీ ఓడిపోతాడు, పాపం మాధవీలత ఏమై చేస్తుంది. రైట్. ఫస్ట్ నేను మాధవీలతకి చెప్పిన, అరే ఒక తోతాపరికి తీసుకువచ్చినారు మంచి. ఆ తోతాపరి ఇప్పుడు అది ఏం ఆల్ఫన్జా మామిడికాయ అయిపోయింది, హిమాయత్ ఆమ్ అయిపోయింది, మంచిగా చేస్తుంది. కానీ ఆ బోగస్ స్పీచ్ పాపం గెలవదు. సరే, ఈ యొక్క ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటున్నారు. మోడీ మొన్న తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ ట్యాక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా తెలంగాణ నుంచి ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ పోతుందా అంటే ఏం చెప్తారు ఫిరోజ్ ఖాన్? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మేము నెత్తి నొప్పి చేస్తాం కదా రా భాయ్, హమ్ దో హమారే దో అని. అంటే నరేంద్ర మోదీ, అమిత్ షా, అంబానీ అదానీతో తీసుకుంటున్నావా గదారా భాయ్? మొత్తం డబ్బులు పీకుతున్నావా గదారా భాయ్? 15 lakh crores అందరు మీ ఫ్రెండ్స్ది మాఫ్ చేసినావా గదారా భాయ్? మొత్తం టోల్ ట్యాక్స్ మొత్తం వసూలు మీరు చేస్తున్నారు గదారా భాయ్? మీరు కరప్షన్కి అయ్యా అని మేము చెప్పినాం కదా.
పాపం ఇప్పుడు మా గవర్నమెంట్ అవుతుంటే మాకు కూడా చెప్తున్నాడు. ఓకే, సో ఫైనల్గా సోషల్ మీడియా టీం మీద అటు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చారు, నోటీసులు ఇచ్చారు, హైదరాబాద్ పోలీసులు ఏకంగా అరెస్ట్ చేశారు. ఎట్లా చూస్తారు? ఫేక్ వీడియో క్రియేట్ చేసి అమిత్ షా మీద అంటారు, వాస్తవేనా అది? ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ నాన్ బీజేపీ గవర్నమెంట్కి పడగొట్టాలి. నాన్ బీజేపీ గవర్నమెంట్లో ఎవరైనా గట్టోడు ఉంటే కేసులో బుక్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇది బీజేపీ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో పాపం రేవంత్ రెడ్డి మొత్తం ఇండియాలో 3 స్టేట్స్ మా దగ్గర ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. అందరిలో రిచెస్ట్, స్ట్రాంగెస్ట్ ముఖ్యమంత్రి, స్ట్రాంగెస్ట్ స్టేట్ తెలంగాణ. ఇక్కడ ఏదైనా కొట్టితే మేము వేరే జగ వీక్ అవుతాం. అంతే లాజిక్. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి బద్నాం చేయాలి. ఎలక్షన్ టైం సింపతి తీసుకోవాలి. ఆ సింపతి యాంగిల్లో కవిత జైల్లో కూర్చున్నది, ఆ బీఆర్ఎస్ వాళ్ళు సింపతి తీసుకుంటున్నారు. అరే మేము వీళ్ళకు లోపల పెట్టినామని వీళ్ళు సింపతి, అరే మేము న్యాయం చేస్తున్నామని. మొత్తం ఇది డ్రామా నడుస్తుంది. ఇప్పుడు పబ్లిక్కి టోటల్ అవగాహన వచ్చింది బచ్చా, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. మీలాగా తొలి వెలుగు ఛానళ్ళు భయపడకుండా ఫిరోజ్ ఖాన్ మాట, నాలాగా గట్టి చెప్పిన వ్యక్తుల మాట పబ్లిక్లో పెడతారు కాబట్టి, మీలాగా కొంతమంది ఇమాందార్ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రజలకి అవగాహన వచ్చింది. ఈ అన్ని మాటలు ప్రజలు పోతలేరు. మాకు ఏం దొరికింది, మాకు ఏం దొరుకుతుంది, ఎవరి పాలనలో మేము హ్యాపీ ఉంటాం, మా వచ్చే జనరేషన్ ఎక్కడ డెవలప్ అవుతుంది, మా పిల్లలకి ఏం ఫ్యూచర్, మా హస్బెండ్కి ఏం ఫ్యూచర్, అదే చూస్తున్నారమ్మా. ఈ దొంగలంగా మాటలు టైం వేస్ట్. ఫైనల్ ఒక్క మాట, కేసీఆర్ బస్సు యాత్రను ఎట్లా చూస్తారు? 12 సీట్లు వస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతాం, ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామంటున్నారు. అటు కేసీఆర్ ఎట్లా చూస్తారు? కేసీఆర్ పాపం మిస్టేక్ చేసినాడు. టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినాడు. అప్పుడే తెలంగాణలో పీకినాడు. ఇప్పుడు తెలంగాణలో ఒక సీట్ గెలవడు. 17 సీట్స్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీకు ఇప్పుడే ఓపెన్ క్వశ్చన్ పెడుతున్నా, ఒక్క సీట్ మీరు ఎక్కడైనా గెలుస్తారా భయ్? తెలంగాణలో ఒక సీట్ గెలవరు, అక్కడ ఢిల్లీలో గెలిచి మెడల్ పిక్తారంట. పాపం మా కేసీఆర్, ఆయన ఆరోగ్యంతో ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మా రేవంత్ రెడ్డి అతనికి తిహార్ జైలు పంపిస్తున్నాడు. పాపం బస్సులు ఎక్కాలి అంటే 4, ఆ స్టెప్లు ఎక్కాలి అంటే 8-10 మంది. మొత్తం పాపం ఆయన ఇట్లా చేయి అక్కడ పెట్టి పాపం చిన్న ఆ దగ్గర పెట్టి పాపం ఇట్లా లేపుతున్నాడు. పాపం మా కేసీఆర్కి చాలా బాధ అవుతుంది తమ్ముడు. కానీ ఆయన వయస్సుతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, రైట్? ఎట్లా బంగారు తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తాడు అది చూడాలి. కాబట్టి ఆయన తిరుగుతాడా భయ్? ఆ కేసీఆర్ డ్రామా, ఆయన డ్రామా చేయకపోతే ఎట్లా? ఎలక్షన్ టైం తిరగాలి కదా, డ్రామా చేయాలి కదా, ఆయన డ్రామా చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. బీజేపీకి ఎక్కడ హెల్ప్ కావాలి, కవిత జైలు నుంచి బయట రావాలి, దానికోసమే ఇది బస్ బచ్చా. పాపం నా కూతురు తప్పు చేసింది, పిచ్చి కూతురు 100 కోట్లలో చేసింది, మేం లక్ష కోట్లు తిన్నాం, మేము బయట ఉన్నాం, పాపం మా కూతురు 100 కోట్ల లోపల పోయింది అని ఆ బాధతో ఉన్నారు మా కేసీఆర్. ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఫైనల్గా? 12 ఫిక్స్ అంతే.